గోనిగండ్ల కన్వీనర్ అయినటువంటి వేమిగోడు కృష్ణారెడ్డి గారు, గురజాల నరసింహారెడ్డి గారు, వెంకటాపురం బజార్ గారు కౌన్సిలర్ సోమేష్ గారు, అదేవిధంగా షబ్బీర్ గారు, షాబుద్దీన్ గారు, సుధాకర్ గారు, బంగి శ్రీరామ్ గారు, వెంకట్రా, ఇప్పుడు కడిమెట్ల శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క శాల్వా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జిల్లా అధ్యక్షులైనటువంటి అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు గుట్టా రేణుక గారికి, దేవేందర్ రెడ్డి సర్పంచ్, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి తెరనకల్ సురేందర్ రెడ్డి గారికి సన్మానం చేయండి. దేవేంద్ర గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. లేడీ వచ్చిందా మేడం? అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ కె చెన్నకేశవరెడ్డి గారి ముద్దుల మనవుడు యువకిషోరం, ఎర్రకోట కుటుంబ వారసుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజీవ్ రెడ్డి గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విజయ మనోహర్ రెడ్డి గారు ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సన్మానం చేయవలసిందిగా దయచేసి వేదికపై నుంచి అందరు దిగవలసిందిగా కోరుచున్నాం. బ్రదర్ మీరు బ్యాక్ సైడ్ జరగండి బ్రదర్ ప్లీజ్. సన్మానం చేయవలసిన వాళ్ళు తర్వాత చేయొచ్చు. దయచేసి ముఖ్య అతిథులను మనం గౌరవించాలి. దయచేసి అందరినీ దయచేసి సన్మానం తర్వాత చేద్దామండి. ప్లీజ్ మీరు సీనా ఇక్కడ కంట్రోల్ చేయండి, ఇక్కడ అడ్డం నిలబడండి. సన్మానం తర్వాత సమావేశం అనంతరం దయచేసి సన్మానం చేద్దాం. దయచేసి సన్మానం అనంతరం అందరూ ఎవరైనా తెచ్చుకున్న దండలన్నింటినీ ఇప్పుడు దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మొదటిగా పూలమాల వేయవలసిందిగా ముఖ్య అతిథులను ఆహ్వానిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్ నాయకత్వం, కృష్ణారెడ్డి గోనెగండ్ల కన్వీనర్ గారు వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. బచ్చిరెడ్డి గారు, కేశురెడ్డి గారు అందరికీ వందనాలు. ఈరోజు నమ్ముకొని ఆ రోజు రాజీనామా చేసి బై ఎలక్షన్లో గెలలేదా? ఆ గెలిచిన నాడే
ఈరోజు రాజీవ్ రెడ్డికి మరి ఇన్ఛార్జ్ వస్తుంది. అన్నా కేశవరెడ్డి, మీరు చేసిన పనిని రైతులు మాత్రం ఏ రోజు మర్చిపోరు. ఈరోజు తాగునీరు కష్టాలు, సాగునీటి కష్టాలు పోతున్నాయంటే అది మీరు చేసిందే. ఈరోజు అది గుర్తించే మన రాజీవ్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. ఆయన్ని గెలిపించుకునే బాధ్యత ఈ రోజున్న ఇక్కడ ప్రతి ఒక్కరిది. మన 80 ఏండ్ల వయసులో కానీ గాజులు తిన్నే ప్రాజెక్ట్ని 1 మీటర్ ఎత్తు చేసి 1 TMC నీటర్ వాటర్ నిల్వ చేసే సామర్థ్యం పెంచినారు. ఈయన పెంచితే మన ఎమ్మెల్యే గారు ఎత్తు తగ్గియాలా అంటున్నారు. అది ఆయనకే ఇడిచిపెడతాం, ఆయన విజ్ఞతకే వదిలిపెడతాం. అన్న కేశవరెడ్డి అన్న, మేము రైతుల తరపున నీకు మాటిస్తున్నాం, మా రైతుల ఓట్లన్నీ మీకే. రాజీవ్ ఖచ్చితంగా 600 రాజీవ్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేస్తాం. అలాగే బుట్టా రేణుకమ్మ గారిని ఇదే మన కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా రాజీవ్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీని ఆయనకి ఇస్తాం. అన్న మీరు చెప్పండి, రాజీవ్ రెడ్డి గారిని ఫస్ట్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని ఈరోజే చెప్పేయండి అన్న, అది జరిగే తీరుతుంది. ఈ డబ్బు కాదు, ఇది మన అభిమానం అన్న. జై హింద్ అన్న. ఇక్కడ మనం ఒక స్టేజ్ గురించి మాట్లాడాలి అంటే నేను వచ్చి ఒక డాక్టర్గా మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ నిలబడుతున్నా. మున్సిపల్ చైర్మన్గా ఉంటూ మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా మనకి దగ్గరగా ఉండే ఒక గుండె ధైర్యం మన చెన్నకేశ్వరరెడ్డి అన్న గారు. ఆ ధైర్యం ఎంత అంటే ఏ టైంలో పోయినా రాత్రి 10 గంటల తర్వాత పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక తలుపు ధైర్యంగా మేము కొట్టొచ్చు అంటే అది మా పెద్దాయన ధైర్యమే. అదే మాదిరిగా వచ్చి మన చిన్న యువ నాయకుడు, నా క్లోజ్ ఫ్రెండ్ అయిన రాజీవ్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని వచ్చి మేము ముందుకు తీసుకురావాలా, మీరంతా వచ్చి భుజాలు పెట్టిగా చెప్పాలా. ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడాలా. ఆరోగ్యశ్రీ అనేది మా వైఎస్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక ప్రోగ్రాం. నాకు చాలా దగ్గరమైన, గుండెకి చాలా సన్నిహితంగా ఉన్న ప్రోగ్రాం అది. దాన్ని ముందుకు తీసుకెళ్ళేసి దగ్గర 3000 ప్రొసీజర్స్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మన జనాలకి తీసుకొచ్చినారు. ఈరోజు అన్ని హాస్పిటల్స్ ఎవరెవరికి వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ అనే ప్రోగ్రాం ఉందో ఈరోజు అన్ని హాస్పిటల్స్, కార్పొరేట్ వైద్యాలు, చిన్న నర్సింగ్ హోమ్స్ అందరూ ఏడుస్తున్నాం. ఎందుకంటే దగ్గర వచ్చి 1.5 సంవత్సరం నుంచి వచ్చి మాకు పేమెంట్స్ రాక చాలా ఇబ్బంది గురిగా అవుతున్నాం. ఇక్కడ వైద్యం చేయాలన్నా కూడా వచ్చి చాలా వరకు క్వశ్చన్స్ రేజ్ చేసి ప్రజలకి చాలా ఇబ్బంది పెడుతున్న ప్రోగ్రామ్ని ఆపేసినారు. చాలా వరకు జనాలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. ఈ విషయంని నేను మీ ద్వారా మన జగన్ సార్కి తెలియాలనుకుంటున్నానన్న. ఇట్లా ప్రతి నర్సింగ్ హోమ్కి చాలా వరకు ఇబ్బందులకి మనం గురి అవుతున్నాం. 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి దగ్గర వచ్చి 4,000 కోట్లున్నాయి, అది రాక మేము చాలా ఇబ్బందికి గురి అవుతున్నాం. అట్లే వచ్చి ప్రతి రైతు కానీ ప్రతి పౌరుడు కానీ చాలా వరకు ఇబ్బందులకి గురి అయ్యి మనం ఏం చేయాలో అర్థం కాకంది. ఇక్కడ ఒక ఎమ్మినూరులో జాతర జరిగినాక మళ్ళీ ఇట్లాంటి జాతర తీసుకురావడానికి ఒకే ఒక కారణం ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో వచ్చిన జనాలన్న. అట్లే వచ్చి మన కేశవరెడ్డి అన్న మీద ఉన్న అభిమానంతో వచ్చిన జనాలు. వీళ్ళందరినీ గుర్తించి మా అందరికీ వచ్చి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. రాజీవ్ రెడ్డి గారు, ఎమ్మెగనూరు పార్టీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి గారికి, మన ప్రియతమ నేత పూజ్యులు గౌరవనీయులు శ్రీ చెన్నకేశవరెడ్డి గారికి, అలాగే గౌరవనీయులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అలాగే మన
మేడం ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి, మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక మేడం గారికి, కల్పలతారెడ్డి ఎస్వి విజయమనోహర్ రెడ్డి మేడం గారికి, అలాగే స్థాయి పంచాయతీ బోర్డు సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు, కార్యదర్శులు, వివిధ సంఘాల అధ్యక్షులు అందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచే ఉద్దేశంతో ఇక్కడ సమావేశమైన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి? మన యొక్క ఉద్దేశం ఏమి? సర్వసభ్యత్వం చేసుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలువున కిందకు తోచి పాతాళానికి తొక్కి పైకి తీసుకురావాలంటే మీ యొక్క సభ్యత్వమే ముఖ్యం. జగన్నాథ రథచక్రాలు రాగాలంటే మీరే రావాలి. జగన్నాథ రథచక్రాలు రావాలంటే మీరే రాగాలి. అందుకో ఈ సమావేశం మన రాజీవ్ రెడ్డి గారి ముఖ్య ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది. రేపు ఈ యొక్క ఉద్దేశం సభ్యత్వం చేయాలి. అంటే మన ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి దాదాపుగా 8,000 పైగా సభ్యత్వం చేయాలి. తమ్ముడు మీకు అర్థమైంది కదా, 8,000 సభ్యత్వం చేయాలి. ఆ సభ్యత్వం ఇక రాష్ట్రం అంతా చేస్తే ఈ కూకటి వేలుతో ఈ చంద్రబాబు నాయుడు పాత్రని పైకి లేపి పడేయాలి. మరి 8,000 అంటే అర్థమైందా? 8,000 సభ్యత్వం అంటే 8,500 సభ్యత్వం చేస్తే ఒక్కడు 10 ఓట్లు వేస్తే ఎంత అవుతుందో తెలుసా? 85,000 ఓట్లు అవుతాయి. ఒక నియోజకవర్గానికి 8,500 మంది సభ్యత్వం చేస్తే ఒక్కొక్కటి 10 ఓట్లు వేపిస్తే చాలు 85,000 ఓట్లు అవుతాయి. మన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 2,40,000, 2,50,000 ఉన్నాయి. ఎన్ని పోలు అయితే 80%, 75% అంటే 1,80,000 అవుతాయి. మరి 85,000 ఓట్లు పడితే అయిపోయి గెలిచిపోయారు రాజీవ్ రెడ్డి. అవునా కాదా? ఈ సభ్యత్వం ముఖ్య ఉద్దేశము ఎంత ముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అందువలన మనం బాగా ముఖ్యంగా విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన నా రాజకీయ గురువు, అద్దం ముందున్న ఆడవాళ్ళు మైక్ పట్టుకుని తీసుకొని మాట్లాడే మగవాడు తొందర పక్క పోవంటే కష్టం. కానీ చెన్నకేశవుడి గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు. అది ఆయన ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియని గుండె, శాసించడమే కానీ ఆశించడం తెలియని గుండె, ఈ రాష్ట్రంలో జల్లడ పట్టి వెతికినటువంటి గుండె దొరకదు. విస్తృత స్థాయి సమావేశంలో సబ్జెక్ట్ ఏమో మర్చిపోతాం. ఆయన చరిష్మా చూస్తే మనం ఏం మాట్లాడతామో కూడా తెలియదు. ఆయనను చూసిన వెంటనే అటువంటి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనవడైన రాజీవ్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్గా ప్రకటించినందుకు మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, 6 అడుగుల కటౌట్ ఆయన మనవుడు వచ్చాడని చెప్పండి. ఖచ్చితంగా ఎమ్మిగనూరు మీద వైఎస్ఆర్ జెండా ఎగరేసి ఆయనని అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత ఎమ్మిగనూరు నియోజకవర్గం మొత్తం తీసుకుంటుందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో మాకు అవకాశం ఇచ్చారనుకుంటున్నారు, కానీ ఎస్వి మోహన్ రెడ్డి గారు చిన్న వయసే, శేష్ రెడ్డి గారు చిన్న వయసే, చెన్నకేశవరెడ్డి గారు చిన్న వయసే. ఆ సాయం చేయాలంటే ఈరోజు గోనేగండ్ల మండలంలో ఎస్వి మోహన్ రెడ్డి గారు 25 ఏళ్ళు 30 ఏళ్లలో చేసిన పనులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. శేషరెడ్డి గారి పనులు గుర్తు చేసుకుంటున్నాం, చెన్నకేశవరెడ్డి గారి పనులు గుర్తు చేసుకుంటున్నాం. రేపు రాజీవ్ రెడ్డి గారి గురించి చేసిన సేవ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఎందుకంటే అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించడు, అద్భుతం జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరమే లేదు. ఈరోజు మా మీద నమ్మకం ఉంచుకొని ఇంత చిన్న వయసులో మాకి రాజీవ్ రెడ్డి గారికి ఇచ్చినందుకు ఎమ్మెల్యేగా చేసుకొని నిరూపిస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. అలాగే మన సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకా మీరంతా పేరు రాలేదు కదా అని చూసేటువంటి వ్యక్తి యువకులు రాజీవ్ రెడ్డి. ఇదే ఆయన భాష ఏం చెప్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు.
మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇది. మొన్ననే చూసాల కానీ ప్రజల డబ్బులతో 1750 కోట్లు పెట్టి రామారావు విగ్రహం పెడతానంటే ఎట్లా? 1700 విజయవంతంగా ముందుకు తీసుకోవాల్సిన ప్రాముఖ్యత ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా చెన్నకేశ్వరరెడ్డి గారించి చెప్పనవసరం లేదు. చరిత్ర రాయాలంటే ఎమీనూరులో చెన్నకేశ్వరరెడ్డి గారే మొదటుంటారు. చిన్న సవరణ ఇప్పుడే మన రైతు నాయకుడు చెప్పాడు. మన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మోహన్ రెడ్డి ప్రారంభిస్తే తర్వాత చెన్నకేశ్వరరెడ్డి తీసుకొచ్చాడు. మోహన్ రెడ్డి ప్రారంభించలేదండి. మోహన్ రెడ్డి 2004లో ఎలక్షన్లు రాకముందు ఒక 6 నెలలు వచ్చే ముందు ఒక టెంకాయ కొట్టిపోయినాడు అంతే. ఎన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చినాడు దానికి. 100 కోట్లు కూడా ఇవ్వలే, 1 కోటి రూపాయలు అంతా ఇచ్చే శంకుస్థాపన చేసి వదిలిపోయినాడు. తర్వాత 2004లో చెన్నకేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే అయితే దానికి రాజశేఖర రెడ్డిని అడిగి ఫండ్స్ తెచ్చి కోసికి దగ్గర నుంచి నందవరం వరకు గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కట్టించిన వ్యక్తి మన చెన్నకేశ్వరరెడ్డి గారు. మర్చిపోయింటారు. ఎందుకంటే ఈ సభలో చాలా చెప్పుకోవాల్సినవి చాలా లేవు. ఇంకా పులికన ప్రాజెక్టు వ్యక్తి చెన్నకేశ్వరరెడ్డి. మొన్ననే గాజులిన ప్రాజెక్టుని ఒక టీఎంసీని పెంచి రైతులకు లాభం చేసిన వ్యక్తి చెన్నకేశ్వరరెడ్డి వ్యక్తి. చెన్నకేశ్వరరెడ్డి గురించి చెప్పుకుంటూ పోతే ఈ మీటింగ్ సరిపోదు. ఇంకా మనం ముఖ్యంగా వస్తాం రాజురెడ్డి దగ్గరికి వస్తాం. మన ఇప్పుడు ఇన్ఛార్జ్ రాజురెడ్డి గారు. మరి రాజురెడ్డి గారు అంటే యువకుడు. మన రాష్ట్రంలో 5,40,00,000 ఓటర్స్ ఉన్నారు. అవునా కదా? ఒక జనాభా ఉంది, 5,40,00,000 జనాభా ఉంది. దీంట్లో యూత్ అంటే 18 ఏళ్ల నుంచి 18 ఏళ్ల నుంచి 27 అంటే 29 ఏళ్ళ వరకు ఉన్న యూత్ ఎంత ఉన్నారో తెలుసా? 1 కోటి ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి జనాభా ఉంది. మరి దీని 1 కోటికి ప్రాతినిధ్యం కావాలి కదా యూత్. ఆ యూత్ నుంచే పుట్టు వచ్చేట వ్యక్తే మన రాజురెడ్డి గారే కాదు, ఇంకా రాష్ట్రంలో చాలామంది యూత్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. యూత్ని వాడుకోవాలి, యూత్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మన రాజీవ్ రెడ్డి గారిని ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా తీసుకురావడం లేదు. మరి రాజీవ్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మొన్ననే చూస్తాం సంక్రాంతి సంబరాల్లో జల్లికట్టు చూసినారా? ఆ ఎద్దు నిడుస్తారు, ఎట్లా దూసుకుపోతుంది, ఎంతమంది ఉన్నా అట్లా దూసుకుపోతున్నాడు మన రాజీవ్ రెడ్డి గారు. అవునా కాదా? మీ భాషలో చెప్పాలంటే బండికి గిరకేస్తారు కదా, వేస్తామా లేదా గిరక? ఆ గిరికేస్తే కూడా లాగుతాడు జగన్మోహన్ రెడ్డి మీ రాజీవ్ రెడ్డి. ఏం పర్వాలే, మంచి ధైర్యం ఉంది, దమ్ముంది. నేను కూడా ఏమో అనుకుంటుని, పర్వాలేదు. మరి మంచి నాయకుడిని ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన మేడం గారు పుట్ట రేణుకమ్మ గారు మన కర్నూలు ఇన్ఛార్జ్, ఆమెను కూడా మనం మంచి మెజారిటీ అంటే మన రాజీవ్ రెడ్డికి ఎంత మెజారిటీ వస్తుందో అంతకిన్నా 4 ఓట్లు ఎక్కువగా బుట్ట రేణుకమ్మ గారికి మనం ఓట్లు వేపిసి మంచిగా ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆమె కూడా మన ఎమ్మెల్యేలు ఆడపడుచుగా మనం ఇంతవరకు పరిచయమే భావించి ఆమె కూడా గౌరవించి ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా నేను కోరుచున్నాను. ఇంతకన్నా సభ చాలా ఉన్నారు, ఎక్కువ మాట్లాడు. శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగే మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు చెన్నకేశ్వరరెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ రాజురెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న విజయ్ మనోహరి గారికి, బసిరెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, అలాగే ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మనము గ్రామ కమిటీలు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ కమిటీల ద్వారా ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో 80 నుంచి 100 మంది వారిని దీంట్లో ఈ గ్రామ కమిటీలో చేర్చుకుంటే వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారం చేపట్టిన తర్వాత మనకి అన్ని రకాలుగా అందుబాటులో వచ్చే మీకే అన్ని గ్రామంలో ఏమేమి అభివృద్ధి చేయాలో ఈ మెంబర్స్ ద్వారానే చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. కావున మనమంతా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సభ్యత్వం ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా ఈ కమిటీలు తెచ్చి
మన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది, అలాగే ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. అన్ని సంక్షేమ పథకాలన్నీ ఈరోజు నిరుపయోగంగా మారినాయి. రైతులకు గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందులు అలాగే ఉన్నాయి, డ్వాక్రా మహిళల సమస్యలు అలాగే ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధికి పాటుపడటం లేదని సమూహంగా తెలియజేస్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో కని విని ఎరగని రీతిలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు చేస్తే దాంట్లో 5 స్టార్ట్ అవ్వడం జరిగింది. మిగతా అన్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేయాలని లంచాలు బాగా డబ్బు దండుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు టెండర్లు వేస్తే ఎవరు ఈ హాస్పిటల్కి టెండర్ వేయని పరిస్థితి. కాబట్టి మనము రాబో కాలంలో రాజీవ్ రెడ్డి గారికి అలాగే సోదరి బుట్టా రేణుకా గారిని అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ అబ్జర్వర్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారికి మరియు పెద్దలు మాజీ శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారికి మరియు కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి బుట్టా రేణుక గారికి, ఎమ్మిగనూరు ఇన్ఛార్జి యువ నాయకుడు రాజీవ్ రెడ్డి గారికి మరియు విజయ్ మనోహరి గారికి మరియు తోటి పార్లమెంట్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా సభా వేదిక పైన ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు అందరికి కూడా, కర్నూలు మన ఎమ్మిగనూరు మున్సిపాలిటీ నాయకులు మరియు హాజరైనటువంటి 15 సంవత్సరాలుగా పార్టీని వీడకుండా పార్టీ కోసం జెండానే పరమావధి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి 4వసారి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తానో, చెయ్యలేనివి వీలు కానివి చెయ్యలేనని చెప్పి నీతి నిజాయితీగా ఈ ప్రజల్ని ఓట్లు అడుగుతాం. ప్రజలు ఓటేసినందుకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో, ఏదైతే ఎన్నికల్లో మేము వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలకి కట్టుబడి ఉంటాం. ఆ వాగ్దానాలకి కట్టుబడింది ఈరోజు దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో పాలించిన వాళ్ళు ఎక్కడా లేరు. ఒక పక్క 2 సంవత్సరాలు అంటే 2019లో వస్తే 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తే, మన దేశాన్ని కుదిపేస్తే ఒక్కదుటిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా మీ పేదలైనా ఎవరైనా మధ్యతరగతి అయినా టెస్టులు చేపిస్తాను, ఎంతమంది కేసులు వచ్చినా ఎవరు భయపడొద్దండి నేను ఉన్నా అని చెప్పి మరి ఆ రోజు కూడా ఏ పేదలకు కూడా ఏ పేదింటికి కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపిన దాఖలాలు లేవు. అదే ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే కరోనా వచ్చింది, మొత్తం టికానా ఎత్తిపోయింది, ఖజానా ఎత్తిపోయింది, జీతాలు లేవని చెప్పేవాడు, పథకాలు లేవని చెప్పేవాడు అటువంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేసి పద్మవ్యూహంలో అభిమన్యుని చంపినట్టు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేని కుట్రలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ దేశంలో ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చి మన పార్టీని ఒక పద్మవ్యూహంలో బంధించి అబద్ధాలు చెప్పిందే చెప్పి అబద్ధాల్ని నిజం చేసి ప్రజల్ని మోసం చేసి ఓటేపించుకోవడం జరిగింది. మరి ఎక్కడ ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ధీటవుతాడు?
ఏదైతే పేద ప్రజల కోసం, ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, ఎక్కడైతే ఈ భూమి పుట్టిందే, ఈ భూమి పుడితేనే మనుషులు సమాజం బతకాలంటే ఈ భూమి ఉండాలి. అటువంటి భూమిని కొలతలు వేయడానికి ఎప్పుడైతే 1923లో బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు మన భూములు కొలతలేస్తే ఆ రోజు నామాల రాళ్ళు అని పాతితే, నామాల రాళ్ళని మనం అంటాం, కానీ బ్రిటిష్ వాళ్ళు యారో మార్క్ అని పెట్టి పాత రాళ్ళు ఈ రోజు కూడా కనపడే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి అక్కడి నుంచి రెవెన్యూలో ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఓ ఆఫీసుకి, బీఆర్ఓల దగ్గరికి, ఆర్ఐల దగ్గరికి ప్రతి ప్రజలు, ప్రతి బడుగు బలహీన వర్గాలు అయ్యా నా భూమి నాకు రాసియండి, అయ్యా నా భూమికి ఒక పట్టా ఇవ్వండి అని చెప్పి దాదాపు 30 సంవత్సరాలు తిరిగిందే తిరిగి డబ్బులు అయిపోగొట్టుకున్నారు. కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. ఎందుకంటే వ్యవస్థ ఆ విధంగా తయారైంది. ఈ భూమిని ఆక్రమించుకున్నోడు కోర్టాధిపతులు అయిపోతున్నారు. ఈ భూమిని ఇల్లీగల్గా తీసుకున్న వాళ్ళు కోర్టులు గడిస్తున్నారు. పేద ప్రజలకి న్యాయం జరగలేదని చెప్పి మన నాయకుడు ఒక మంచి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో రీసర్వేని, భూమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెడితే దాన్ని పలు విధాలుగా అబద్ధాలు చెప్తూ, పలు విధాలుగా పేపర్లో రాపిస్తూ, పలు విధాలుగా టీవీల్లో చూపిస్తూ మీ భూమిని ఆక్రమించుకుంటున్నారు, మీ భూమిని కుదపెడతా ఉన్నారు, మీ భూమిని అమ్మేస్తున్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈరోజు ప్రభుత్వానికి రావచ్చేమో, 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయొచ్చేమో, 1000 అబద్ధాలు చెప్పి అధికారం లేక రావచ్చేమో. మీరు శాశ్వతం కాదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటా ఉన్నారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజలు తలుచుకుంటున్నారంటే అర్థం ఏంది? మీరు పెద్దలు, బడా పారిశ్రామికవేత్తలు, మరి పైనుంచి ఢిల్లీ నుంచి రాష్ట్రం వరకు ముగ్గురు కలిసి 3 పార్టీలు కుమ్మక్కై అనేకమైనటువంటి పెట్టుబడిదారులు, పేపర్లు పెట్టిన వాళ్ళు, టీవీలు పెట్టిన వాళ్ళు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించినారేమో కానీ ప్రజల్ని నిలువరించలేదు. 40% ఓట్లు తీసుకొచ్చిన వ్యక్తి 11 సీట్లకు పరిమితమైన ఈరోజు ప్రజల కోసం నేను ఎందాకైనా పోరాడతా అని చెప్పి అధికారంకి వచ్చిన 3 నెలలకే ప్రజల పక్షాన నేను ఉంటా అని చెప్పి ప్రజల కోసం ప్రతి పనికి, ప్రతి కరెంటు ఈరోజు కరెంట్ అంటే అబ్బా అనేటట్లు ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కరెంటు ధరలు తగ్గిస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన 3 నెలలకే దాదాపు అడిషనల్ ఛార్జీలు, ఆ ఛార్జీ, ఈ ఛార్జీ, చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ, ఇంగ్లీష్లో పదాలు ఉపయోగిస్తూ పేద ప్రజలకి అర్థం కాకుండానే కొట్టేస్తాడు. పేద ప్రజలకు అర్థం కాకుండానే తికమక చేసి ఎట్లయినా సరే అధికారం చేజిక్కించుకోవడానికి ఒక పక్క బీజేపీని తిడతాడు. 14లో కలిసారు ఇదే కూటమి, 19లో విడిపోయారు. బీజేపీ పార్టీని తిట్టినాడు, ప్రధానమంత్రిని తిట్టినాడు, పవన్ కళ్యాణ్ తిట్టినాడు. మళ్ళీ అధికారం కోసం కుర్చీనే పరమావధి, కుర్చీ కోసం ఏమైనా చేస్తానని చెప్పి 2024లో అధికారం కోసం మరి అదే కూటమి మళ్ళీ వచ్చింది. అయితే ఏదైతే ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతుల్లో ఉంది. 2016లో మనకి ఏప్రిల్ నెలలో జరగాని ఎన్నికలు మే నెలకి పోస్ట్ పోన్ చేశారు. ఆ పోస్ట్ పోన్ చేసిన నెల లోపలనే ప్రజల్ని పిచ్చి వాగ్దానాలతో, ఉచిత వాగ్దానాలతో ప్రజల్ని నమ్మించారు. అయితే మన ప్రజలు చాలా, ఎందుకంటే ఈరోజు చెప్తున్నాను, పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి గారి క్రమశిక్షణ ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ఎవరు మనవాడు, ఎవరు తనవాడు, మనవాడు రాండి అని పిలిచే పరిస్థితి, మనవాడెవరో గుర్తుపట్టే పరిస్థితి తీసుకొచ్చేవాడు. అది నాయకుడు. అప్పుడే ధైర్యం వస్తుంది, అప్పుడే కార్యకర్తలు ముందుకొస్తారు. అటువంటి అనుభవం ఉన్న నాయకుడు ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని హ్యాట్రిక్ కొట్టి 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి ఉప ఎన్నికల్లో కూడా 4వసారి కూడా మరి ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి అనుభవం ఉన్న నాయకుడిని చూసి మనమంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్టీకి ఉన్నటువంటి అజెండా, మన పార్టీకి ఉన్నటువంటి జెండా, మన పార్టీ కార్యకర్త, మన నాయకుడు తిరుగులేని నాయకుడు, మచ్చలేని నాయకుడు, మరి మడమ తిప్పని నాయకుడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అధికారం పోతుంది
ఉందన్నా వదిలే ప్రశ్నే లేదు. అధికారం కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. ప్రజలు శాశ్వతంగా తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని, ఈ రైతాంగాన్ని, ఈ పేదల్ని, యువకుల్ని ఆయన అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 1,35,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి గొప్పన. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరినీ నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకోవడానికి ఏమైనా సిగ్గుంది అనిపిస్తుంది. ఈరోజు ప్రజల్ని ఇంత మోసం చేసి ఏదైతే నాయకుడు మడమ తిప్పడని చెప్పి ధర్మ సిద్ధాంతం మహాభారతంలో కర్ణుడు మనకు తెలుసు. కర్ణుడంత శక్తివంతులు లేడని తెలుసు. మీరు కుట్రలు పన్ని కర్ణుడు లాంటి దానకర్ణుడు, సూరకర్ణుడు, అభివర్ణుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కుట్రలతో ఆపిండొచ్చు. ఈరోజు రేపు శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు. రేపు వచ్చే పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఆయన్ని దింపే సాహసం చేయలేరని చెప్పి, అదేవిధంగా ఏదైతే 2.0 ఇంతకుముందు జరిగిన పరిపాలనలో కార్యకర్తలకు ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, అటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి ఇప్పుడు 2.0 పాలన తెస్తా అని చెప్పి మన నాయకుడు చెప్పాడు. దానికోసమే ఈరోజు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో పేర్లు రాయించుకోండి, ప్రతి ఒక్కరూ కమిటీలో జాయిన్ కావండి, ప్రతి ఒక్కరూ ఈ కమిటీలో ఉంటే గుర్తింపు కార్డులు వస్తాయి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కొద్దిగా ఎమ్మిగనూరు లేట్ అయింది. ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా 25వ తారీఖుకే కంప్లీట్ చేసి మన యువ నాయకుడు రాజీవ్ రెడ్డి గారికి అందించి జగన్మోహన్ రెడ్డి గారికి పంపాల్సిన అవసరం, మరి మీ బాధ్యత మీరంతా తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. పెద్దలు, రాజకీయ కురువృద్ధుడు, మాజీ శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పెళ్లి కొడుకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ఈ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక గారికి, శాసన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జి శ్రీరెడ్డి రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, చాలామంది ఉన్నారు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మనము ఏదైతే గ్రామ స్థాయిలో కమిటీని నిర్మించడం, కమిటీ అనుబంధ విభాగాలను కూడా నిర్మించే కార్యక్రమం కోసము ముఖ్యంగా ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ కమిటీల ఇంపార్టెన్స్ చెప్పాలి. లేకపోతే ఈ కమిటీలో ఉన్నటువంటి కూర్చోవాలందరూ, కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అవుతారు. ఎందుకంటే ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు వస్తారు. ఆ ఐడెంటిటీ కార్డు వచ్చిన వాళ్ళకు మాత్రమే రేపొద్దున పార్టీలో పదవులు కానీ లేకుంటే పార్టీలో గుర్తింపు కానీ ఉంటుంది తప్ప, ఈ ఐడెంటిటీ కార్డు లేని వాళ్ళు వాళ్ళ పార్టీలో ఎంత పని చేసినా వాళ్ళకు గుర్తింపు ఉండదు,
రాబోయే కాలంలో వాళ్ళకి ఎటువంటి పదవులు కూడా రావు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఈ కమిటీల సభ్యులంటే ఆషామాషిగా తీసుకోవాలి. కమిటీల సభ్యులకు ఐడెంటిటీ కార్డు వస్తుంది, మీ హోదా ఉంటుంది, మీ పేరు, మీ హోదా, మీ గ్రామము అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టినటువంటి ఐడెంటిటీ కార్డు మీ ఇంటికి వస్తుందని కూడా తెలియజేస్తాను. కానీ రేపు పొద్దున ఎవరికైనా పదవులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదవులు కావాలి, ఏదైనా వాళ్ళకు పార్టీలో ఇంపార్టెన్స్ కావాలి అంటే ఆ కార్డు ఉండాలి. మామూలుగా అధికారంలోకి వచ్చినాక చెరువులోకి నీళ్ళు వస్తే కప్పదలిసినట్టు కొంతమంది పార్టీలో లీడర్లు కూడా వస్తారు, మా చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా కష్టపడినటువంటి కార్యకర్తలను ఎదికి దొక్కుతారు. గెలిచిన తర్వాత మీరు ఒక శాతం తీసుకొని వస్తే వాళ్ళు 10 శాతం తెచ్చి కప్పుతారు, షోలు పట్టుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్లకు పదవులు రావు. వాళ్ళు మాకు వచ్చి ఎన్ని కాకాలు అంటే దయచేసి ఎవరు నేర్చుకోవద్దండి. అన్నగారు మాట్లాడిన తర్వాత ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. దయచేసి అన్న చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంత షోపుకం చేసినా నేను రాజేంద్రుడు లేకపోతే ఒక నాయకుడు ఉదయరేంద్ర గారు ఎవరైనా కానీ మేము అటువంటి వాళ్ళకి రికమెండ్ చేస్తే వాళ్ళ కంప్యూటర్లో కొడతారు. వీళ్ళిద్దరు పార్టీలో ఉండాలా లేదా, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఉందా లేదా అని కంప్యూటర్లో కొడితే వాడి చరిత్ర వస్తారు. అప్పుడు మమ్మల్ని పిలిపించి మాకు క్లాస్ పెడతారు. పార్టీలో లేని వాళ్ళకి మేము పదవులు ఎట్లా రికమెండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్ళకి పదవి నుంచి కాలం 2019 నుంచి 2024 అయిపోయింది. ఇప్పుడు కొత్త శకం స్టార్ట్ అయింది. కొత్తగా ఈ పార్టీ కార్యకర్తల కోసమే, కార్యకర్తల సంక్షేమం కోసమే ఈ పార్టీ నడపాలనుకుంటున్నాను కానీ తప్ప పార్టీని కష్టపడే వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లాస్ పెట్టారు. కాబట్టి ఈ పార్టీ అది గ్రామ స్థాయిలో కావచ్చు, ఏదైనా సరే పొద్దున పార్టీలో మీకు మనుగడ కావాలంటే ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఐడెంటిటీ కార్డు పెట్టుకున్న వాళ్ళందరి చరిత్ర, మీ అందరి బయోడేటా ఇక్కడి నుంచే డిజిటల్ ద్వారా సెంట్రల్ ఆఫీస్ పోతారు. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 8,000 మంది కార్యకర్తల అందరి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, మీరు చేసేటువంటి పని విధానం సెంట్రల్ ఆఫీస్లో రికార్డు అవుతూ ఉంటారు. కాబట్టి రేపు ఎవరైనా సరే రేపు ఎక్కువ కష్టపడిన వాళ్లకు మేము నాయకులను గుర్తించకుండా పార్టీ గుర్తిస్తారు. బాగా కష్టపడిన వాళ్ళ పేర్లు మేము ఇవ్వకుండా పార్టీ గుర్తించి మీకు పదవులు ఇచ్చే అవకాశము ఈ కార్డు ద్వారా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉంటాను. అందుకే ఇది ఆషామాషి కాదు అని చెప్పింది నేను. కొంతమంది గ్రామాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. మీరు పార్టీలో చేరి ఆ పోస్టు తీసుకొని కార్డు తీసుకుంటే మీ రేషన్ కట్ చేస్తాను, మీకు పింఛన్ కట్ చేస్తాను, మీకు పథకాలు లేకుండా చేస్తామని చెప్పండి. మీకు పింఛన్లు పథకాలు కట్ చేస్తే మాకు ఎమ్మెల్యేలో కొండలాంటి కేశవరెడ్డి నాయకుడు ఉన్నాడు, మీ కథ తెలుస్తున్నాను. అంతేకాదు ఈరోజు పోతే చిన్న బెనిఫిట్ పోవచ్చు, కానీ రేపు కొండంత అవకాశం పార్టీలు ఉంటారు. కాబట్టి ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రాజకీయాలలో గెలుపోవడం సాధారణంగా ఉంటాయి, కానీ నాకు తెలిసి
నేను కూడా 43 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూశాను. మా నాన్నతో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మా నాన్నతో గారితో పాటు ఎస్ఎస్ పార్టీ గారితో పాటు రాజకీయాలు చూస్తూ ఉన్నాను. కానీ ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత మనకు కేవలం 11 సీట్లే వచ్చినాయి. 11 సీట్లు వచ్చినా కూడా 3 నెలల్లోనే మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 సంవత్సరాలు దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నారు, బయటికి రానికి భయపడినారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు 3 నెలల్లోనే పోరాటాన్ని ఢిల్లీ నుంచి స్టార్ట్ చేయలేదు, ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశాడు. ఢిల్లీలో ధర్నా పెట్టి 3 నెలల్లోనే అక్కడ ధర్నా పెట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేసి తెలుగుదేశం వాళ్ళకు బ్యాట్లు తడిచిపోయేలాగా ఈరోజు మన పోరాటాలు ఉన్నాయి. అందరూ నాకు తెలిసి 43 సంవత్సరాలలో ఓడిపోయిన ఘోరంగా ఓడిపోయిన తర్వాత వెంటనే ఇంత పోరాటాన్ని తీసుకొని వచ్చి ప్రజల సమస్యల కోసం ఇంత పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారతదేశంలో ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాత్రమే చెప్పచ్చు. కాబట్టి అటువంటి పార్టీలో ఉండే వాళ్ళం మనం ఎవరికి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి గ్రామంలో మీరు కమిటీ వేయాలంటే మీ గ్రామ కమిటీతో పాటు 7 అనుబంధ విభాగాలు వేయాలి. ఒక్కొక్క విభాగంలో దాదాపు ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, 2 జనరల్ సెక్రటరీలు, 3 సెక్రటరీలు ఉంటారు. వాళ్ళందరికీ 7 విభాగాలు వేయాలి. ఒకటి మహిళ, రైతు విభాగం, తర్వాత యువత, అలాగే బీసీ, ఎస్సీ, మైనారిటీ, సోషల్ మీడియా విభాగం. ఇంకా మీకు ఎక్కువైతే పంచాయతీ విభాగం వేసుకోవచ్చు, ప్రచార విభాగం వేసుకోవచ్చు. ఇంకా మాకు ఎక్కువ పదవులు పోస్టులు కావాలని వచ్చే వాళ్ళకు ఎన్ని విభాగాలైనా పెంచుకుంటా పోవచ్చు. కాబట్టి దాదాపుగా 8,000 మంది మీ బయోడేటా మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. సమయం చాలా తక్కువగా ఉంది. కేవలం ఫిబ్రవరి 15 అంటే అదొక 15 రోజులు, ఇదొక 8 రోజులు, 22 రోజులు మాత్రమే ఉంది. మీరన్నీ రాసుకొని ఇచ్చిన తర్వాత మొత్తం ఆ పర్టికులర్స్ అన్ని కూడా ఇక్కడ 10 మందిని ఏర్పాటు చేయడం జరిగింది, కంప్యూటర్లు పెట్టి. వాళ్ళందరూ కూడా మీ సమాచారాన్ని అంతా కూడా హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మీతోనే డైరెక్ట్గా టెలికాన్ఫరెన్స్ కూడా మీతోనే మాట్లాడతారు. అది ఈ కంపెనీలలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు. అంటే మీ అందరి సెంటర్లో అక్కడ ఉంటారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మన పార్టీని బలోపేతం చేసుకునే దానికి ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున కమిటీ వేసి డిజిటలైజేషన్ చేసి పార్టీ కేంద్ర కార్యాలయంలో దాదాపుగా 20 లక్షల మంది కార్యకర్తల సమాచారం అంతా పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం ఇచ్చేటువంటి పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా అంత సాహసం చేయలేదు. ఆ సాహసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఖచ్చితంగా చెప్పగలిగారు. ఇంకొక విషయం చెప్పమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మా జిల్లా అధ్యక్షుల మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మేము అడిగాం, రేపు పొద్దున ఈ కంపెనీలు వచ్చేటువంటి సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పెట్టండి అని చెప్పారు. ఇన్సూరెన్స్ పెట్టారు, అందరికీ పెట్టారు. కానీ నేను చాలా చిన్న కోరిక కొడతా ఉన్నాను. రేపు పొద్దున వాళ్ళని నేను ఇన్సూరెన్స్ కాడ నిలబెట్టాలనుకోవడం లేదు. రేపు పొద్దున గ్రామ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో
ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం జరగాలన్నా, ఏ ఒక్కరికైనా పెన్షన్ ఇవ్వాలన్నా, ఎవరికైనా సరే ఒక మేలు జరగాలంటే కేవలం ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు రికమెండ్ చేస్తే తప్ప, లేకుంటే ఎవరికి ఎటువంటి కార్యక్రమం జరగవు. అధికారులందరూ కూడా ఆ కార్యకర్తలు ఆ కమిటీ సభ్యుల చెప్పినట్లు వినాల్సిందే. ఆ స్థాయికి ఈ కార్యకర్తలు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తా ఉన్నాను. అందుకే వాళ్ళ సమాచారాన్ని అంతా కూడా ఇంత పగడ్బందీగా నేను తీసుకోగలుగుతున్నాను. నిన్న ఏదైతే వాలంటీర్ల ద్వారా జరిగిందో అన్ని కార్యక్రమాలు రేపు పొద్దున ఈ కమిటీలో ఉన్నటువంటి మన కార్యకర్తల ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి తప్ప మీరు రికమెండ్ చేయండి. మేము రికమెండ్ చేసినా ఆ గ్రామంలో మీ మాట చెల్లుతుంది. ఏ అధికారైనా సరే మీతో కలిసి పనిచేయాల్సిందైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో కార్యకర్తలు పట్టించుకోలేదు, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినారని వాయినే స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యేల రాజ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి రాజ్యం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం రాబోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే ప్రభుత్వంలో మీరే శాసనకర్తలు అవుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీలు చాలా వాయినే పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఈ కమిటీలు ఖచ్చితంగా ఇప్పించాలని వాయినే ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కమిటీలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ గ్రామంలో గ్రామ కమిటీతో పాటు అనుబంధ విభాగాల కమిటీలు కూడా వేయాలని కూడా మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. అలాగే నేను రాజరెడ్డి కూడా చెప్తా ఉన్నాను, మీరు ఒక మండలంలో 3 గ్రామాలు కలిపి లేదా 2 గ్రామాలు కలిపి ఒకరిలో ఇద్దరిలో అబ్జర్వర్గా వేయండి. మీరు అన్ని గ్రామాల్లో మానిటరింగ్ చేయాలంటే కష్టమవుతారు. మండలానికి ఒక 5-6 మంది ముఖ్య నాయకులు ఎంచుకొని వాళ్ళందరూ కూడా ప్రతిరోజు గ్రామానికి వెళ్ళాలి. ఎంపీటీసీ సభ్యులందరూ దాంట్లో పాల్గొనాలి. సర్పంచ్ను పెట్టుకొని గ్రామంలో ముఖ్య నాయకులను కూర్చోబెట్టుకొని ఈ కమిటీలన్నీ కూడా పారదర్శకంగా వేయాలి తప్ప ఎవరో ఒకరి ఇంట్లో కూర్చొని రాస్తే కుదరదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు ప్రతి మండలంలో ప్రతి 2-3 గ్రామాలకు ఒకరిలో ఇద్దరిలో ఇన్ఛార్జ్ పెట్టి వాళ్ళు ఆ గ్రామంలో పోయి కమిటీ చేసేలాగా ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకెళ్ళండి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అయితే వార్డు కమిటీలు, అలాగే ఒక్కొక్క వార్డులో ఒక సచివాలయం ఉంటారు. కాబట్టి సచివాలయానికి 7 అనుబంధ విభాగాలు, సచివాలయ కమిటీ, ఆ కమిటీలు కూడా నగరంలో వేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలి. మీకు కేవలం 20 రోజుల టైం ఉంది. ఈ లోపల 20 రోజుల లోపల కాకుంటే ఫిబ్రవరి 15 తర్వాత యాప్లో ఏవైతే డిజిటలైజేషన్ ఇచ్చినటువంటి మీకు యాప్లు ఇచ్చినారో అవన్నీ కూడా బంద్ అవుతాయి. ఫిబ్రవరి 18 తర్వాత మీరు కమిటీ వేసుకున్నా ఆ కమిటీలు పనికి రాకుండా పోతాయి. గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 18వ తేదీ లోపల కమిటీలన్నీ అక్కడికి చేరకుంటే ఇంకా తర్వాత మీరు పంపించినా అవి అక్కడికి చేరవు, కంప్యూటర్లన్నీ బంద్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చాలామంది గ్రామాల నుంచి వచ్చేటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి మీరు ఆశామాషిగా తీసుకోవద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్ కమిటీలు. వీటిని మీరు ఈరోజు పోతానే రేపటి నుంచే కూర్చోండి తయారు చేసి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు పంపిస్తే దాన్ని డిజిటలైజేషన్ చేయాలని కూడా చాలా టైం పడుతుంది.
ఒక్కొక్క అప్లికేషన్కు ఒక్కొక్క వ్యక్తికి కనీసం 5 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఒక గ్రామం చేయాలంటే ఇలా 10 మంది ఉంటే రోజు మ్యాక్సిమం చేసే 10 గ్రామాల కంటే చేయలేదు. కాబట్టి వెంటనే మీరు ఆ ఫార్మెట్ తీసుకొని రేపటి నుంచే స్టార్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు రాజీవ్ రెడ్డిని ఇక్కడ నియోజకవర్గం సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అలాగే బుట్టారెడ్డి గారిని పార్లమెంటు సమన్వయకర్తగా అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో మన అసెంబ్లీలో ఉన్నది ప్రజలు చెన్నకేశ్వర రెడ్డి గారు సమ్మతితోనే ఆ రోజు బుట్టారెడ్డి గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. సరే ఎలక్షన్లలో రాష్ట్రంలో అన్ని సీట్లతో పాటు మళ్ళీ మనది కూడా పోవడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇద్దరిని కూడా అకామిడేట్ చేస్తూ ఒకరిని పార్లమెంటుకు వయసు రీత్యా రాజీవ్ రెడ్డి గారు యువకులు కాబట్టి పార్లమెంటు కంటే అసెంబ్లీకి పెరుగుతారని ఎన్నికల వరకు సుపరిచితమైనటువంటి కుటుంబాలు వాళ్ళ తాతకున్నటువంటి పేరు తెలియని ఆ లెగసీతో బాగుంటుందని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అటు రాజీవ్ రెడ్డి గారిని ఇటు బుట్టారెడ్డి గారిని ఇద్దరిని కూడా మెజారిటీ గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజీవ్ రెడ్డి గారు బుట్టారెడ్డి గారు ఇద్దరు కూడా నియోజకవర్గానికి 2 గంటల లాంటి వాళ్ళు. కాబట్టి 2 గంటలకు సమానంగా చేస్తూ ఇద్దరికి సమానమైన మెజారిటీ తీసుకోవాలి. ఇంతకుముందు జరిగిన సంఘటనలు వదిలిపెట్టండి, చిన్న చిన్న విషయాలు జరిగిండొచ్చు. కానీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబం, ఈ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ తప్ప దాని గురించి మళ్ళీ విశ్లేషణ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ ఎవరికి అవకాశం లేదు కదా. లేదు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం ఆర్డర్ను అందరూ కూడా పాటించాల్సిందని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. కాబట్టి ఒక కుటుంబంలోనే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇంత పెద్ద రాజకీయ పార్టీలో రావడం సహజం. కాబట్టి అందరం చిన్న చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టాలి. ఇక్కడ గ్రూపులు అంటే ఎవరు లేవు, ఉండేదంతా ఒకటే వర్గం, ఒకటే గ్రూపు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్గం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రూపు. చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి అందరం కలిసి గట్టిగా ముందరు పోయి పార్టీని బలోపేతం చేసుకోవాలి. నిజంగా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు ఎవరు చేసినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకోవడానికి కూడా సందర్భంగా చెప్తాము. కాబట్టి ఈరోజు ఇద్దరు కలిసిపోయినారు, అందరూ కలిసి ఒకటే వేదిక మీద ఉన్నాం, అందరూ కార్యకర్తలు కలిసి ఒకటే హాల్ ఉన్నాం, అందరూ నాయకులు, అందరూ కార్యకర్తలు అందరూ కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో కావచ్చు, రేపు అధికార పార్టీ మీద చేసేటువంటి పోరాటంలో కావచ్చు, మన కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో చేసేటువంటి పోరాటంలో కావచ్చు, అందరూ కలిసి గట్టిగా అందరూ పోవాలి. మీరు అంతే తప్ప వేరే కార్యక్రమాలు లేవు. ఏమన్నా కూడా ఈ రోజుతో దాన్ని పుస్తకం పెట్టాలని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. కాబట్టి అందరం కలిసి ముందుకు పోదాం. మన కార్యకర్తలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరం కూడా కాపాడుకుంటాం. మీరందరితో పాటు చేసేటువంటి పోరాటానికి అవసరమైతే జిల్లా పార్టీ తరఫున మేము కూడా ఇక్కడ వచ్చి మీతో పాటు పోరాటంలో పాల్గొనడానికి మేము కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, అధికారులు కూడా చెప్తా ఉన్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో వాళ్ళకు ఉండేటటువంటి కాలము కేవలం 2.5 సంవత్సరాలే.
6 నెలల తర్వాత ఎలక్షన్ కూడా వస్తారు. ఈరోజు అధికారంలోనే ఎగిరెగిరి పడేటువంటి తెలుగుదేశం నాయకులు అధికారం పడిన తర్వాత కింద పడితే కాళ్ళు ఎదుగుతాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. ఈరోజు ఎవరైతే అధికారం ఉంది పోలీసులు మాట్లాడుతున్నారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెడతారో మీరు కూడా వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. వాళ్ళు కూడా తెలియదు హెచ్చరిస్తున్నాం. అధికారం పోయిన తర్వాత మేము అధికారంలోకి 2029 అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో అంతకు 300 మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఎవరు వదిలిపెట్టే పరిస్థితి ఉండాలనేది కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు. మీరు ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ ప్రకారం చేయండి. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మీరు శాశ్వతం. ఈరోజు అధికారంలో ఉంది కదా అని ఆ పార్టీలకు ఒత్తాసు పనికి మా వాళ్ళకు అన్యాయం చేస్తే అందరు అధికారుల గురించి చెప్పడం లేదు. కొంతమంది అధికారులు మా వాళ్ళకు అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరైనా సరే పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైనా మా వాళ్ళని ఇబ్బంది పెడితే నేను కూడా మీకు కూడా డిసిజన్ ఇచ్చినారు. వాళ్ళు 7 సంవత్సరాల అవుతుందన్నా పట్టుకొని వచ్చి వాళ్ళను చట్టం ముందు నిలబెడతా ఉన్నారు. కాబట్టి అధికారులు మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీ పని మీరు చేసుకోండి, ప్రజలకు న్యాయం చేయండి. అంతేగాని మా వాళ్ళని ఇబ్బంది పడితే 3 సంవత్సరాల తర్వాత మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన పని మనం కలెక్టివ్ చేసుకుంటూ పోతే ఇప్పటికే తెలుగుదేశం మీద వ్యతిరేకత బ్రహ్మాండంగా వచ్చింది. రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు. దాంతోపాటు అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా కార్యకర్తల రాజ్యం వస్తారని మరొకసారి తెలియజేస్తున్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అధికారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేస్తే రాయలసీమకు అంతటి కూడా మనకు మంచినీళ్ళు వచ్చేదానికి, మనకు తాగునీళ్ళు సాగునీళ్ళు వచ్చేదానికి 800 అడుగులలో కూడా నీళ్లు తీసుకునేదానికి అవకాశం ఉంది. దాని మీద వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేసీఆర్ భయపడి దాన్ని చేపట్టలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి అడిగినానని వాళ్ళ శిష్యులని ప్రేమతో స్టాఫ్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించినటువంటి దాన్ని స్టాప్ చేసినాడు. దాని మీద త్వరలో పార్టీ పోరాటం బాధ కూడా పట్టబోతుంది. కాబట్టి దాంట్లో కూడా అందరం కలిసి పోరాడి మన రాయలసీమకు మన హక్కులు కాపాడుకునే దాంట్లో అందరూ కూడా కలిసి రావాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఈ కమిటీని అన్ని కూడా రేపటి నుంచే మీరందరూ స్టార్ట్ చేసి అవన్నీ పూర్తి చేసి ఈ ఎన్నికలను పంపిస్తే డిజిటలైజేషన్ చేసి ఫిబ్రవరి 15 లోపల పూర్తి చేయాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఈరోజు రేపు రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నికలను ఎదిగేలాగా అందరూ కష్టపడాలని మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. వామ్మో, ఇంత వైబ్రేషనా? రాజీవ్ గారికి, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులైన బుట్టా రేణుకక్క గారికి,
అలాగే మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహరేఖ గారికి, ఇంకా వేదికకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మోహన్ రెడ్డి అన్న మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పార్టీ కమిటీల సంస్థాగత పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే పార్టీ కమిటీలు కానీ అలాగే అనుబంధ సంఘాల కమిటీ కానీ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీల నిర్మాణం ఒక క్రమ పద్ధతిగా, ఒక శాస్త్రీయ పద్ధతిగా చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము ఒక కమిటీల నిర్మాణమే కాదు, కమిటీల నిర్మాణం చేస్తే మనము కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తామని ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు కార్యకర్తలు, అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలు కూడా కార్యకర్తలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారో, ఈ కార్యక్రమంలో ఏదో కమిటీలేసి తర్వాత 4 పేర్లు ఇచ్చి ఆ కమిటీలో ఉంటున్నామని అది కాకుండా, ఈ కమిటీలలో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళకు ఒక ఐడి కార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏదో ఐడి కార్డు ఇచ్చారు కదా, ఒక మెడలో వేసుకున్నాం కదా అనేది కాదు. ఐడి కార్డు యొక్క దాని ప్రాముఖ్యత కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు, తెలుగుదేశం నాయకులు ఏం చెప్తున్నారు, పచ్చబిల్ల ఒకటి ఉంది, పచ్చబిల్ల తీసుకొని మనకు పచ్చబిల్ల పెట్టుకొని వెళ్ళండి, ఆఫీసులో ఆఫీసర్లు భయపడతారు, మిమ్మల్ని కూర్చోబెట్టి టీలు కాఫీలు ఇస్తారని చెప్పారు కదా. సో మనకు పచ్చబిల్లకు మించి ఈరోజు ఐడి కార్డ్స్ వస్తున్నాయి. మన వైఎస్ఆర్ కార్యకర్తకు ఐడి కార్డు ఇంపార్టెంట్. ఐడి కార్డు ఉన్న వాళ్ళు, అలాగే ఐడి కార్డు ఉన్న వాళ్ళతో 10 మంది మనోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రేపు మన ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో ఆ రోజు ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తకే ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియదు. అదే వైఎస్ఆర్ కార్యకర్తని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు భయపెట్టితే గట్టి నాయకులందరూ మీతో ఉంటారు. ఎవరికైతే పథకాలు పోతాయో వాళ్ళ ఆఫీసర్లు ఎదురుగానే ధర్నా చేసి ఆ పథకాలు వచ్చేంత వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవ్వరూ కూడా ఎక్కడ భయపడద్దండి. ఈ కూటమి ప్రభుత్వం అతి తక్కువ టైంలోనే చాలా అంటే చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. కాబట్టి అతి తక్కువ టైంలోనే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వమే. అది చరిత్ర రికార్డులోనే నిలిచిపోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 2029కి మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అయితే ఈరోజు మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ప్రతి ఇంటిలో కూడా జగనన్నను కలవరిస్తున్నారు. జగనన్న ఉంటే బాగుండు, ఎప్పుడెప్పుడు జగనన్న మళ్ళీ అధికారంలోకి వస్తాడా, మళ్ళా జగనన్నను ఎప్పుడైతే సీఎం చేసుకుంటామా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ప్రతి ఇంట్లో కూడా ఈరోజు రాష్ట్రంలో అందరూ తలుచుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అయితే ఈరోజు ప్రజలందరూ ఉండాలి, నాయకులందరూ ఉండాలి, కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా విజయం మందే. మళ్ళీ యువకుడు ఇప్పుడు ఇంకొకటి నాకు ఇక్కడికి వచ్చినాక ఒకటి అర్థమైంది ఏంటంటే, పనిచేస్తాడు. ఎందుకంటే పెద్ద ఆయన డైరెక్షన్లో పనిచేసే వ్యక్తి రాజీవ్ కాబట్టి మీరందరూ సపోర్ట్ చేసి ఖచ్చితంగా 2029కి అసెంబ్లీకి పంపించే బాధ్యత మీదే అని తెలియజేస్తున్నాను.
సార్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. తొందరలోనే ఎలక్షన్లు వస్తాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ మంచి కార్యక్రమానికి నేను కూడా హాజరైనందుకు, ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతమైనందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ మేడం. ఈ సమావేశం స్టార్ట్ అయ్యి 2 hours పైన అయింది. కానీ వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఎంత చక్కగా ఇక్కడి నుంచి కట్టు కదలకుండా కూర్చొని, అంటే ఇక్కడ ఎర్రకేట కేశవరెడ్డి అన్న గారి నాయకత్వం కనిపిస్తూ ఉంది. చెన్నకేశవరెడ్డి అన్న గారి మీద మీకున్న అభిమానం అయితేనేమి, మీకున్న గౌరవం అయితేనేమి నిజంగా ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజకీయ దురంధరుడు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్న గారికి, కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీమతి బుట్టా రేణుక గారికి, మరి మన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జి యువకుడు అతి చిన్న వయసులో రాజీవ్ రెడ్డి గారికి, జగనన్న గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన ముఖ్యమైన నాయకులకు, పార్టీని భుజాల మీద కాపాడుతూ ఉన్న కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పార్టీ అంటే ఒకరి సొత్తు కాదు, నాయకులు కాదు, కార్యకర్తలది. నిజమైన కార్యకర్తలే పార్టీకి ప్రాణం బిందువులు అని చెప్పని జగనన్న గారు ఈరోజు పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ గ్రామ కమిటీలలో ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి కూడా ఉండాలని చెప్పని, మహిళలకైతేనేమి, ఎస్సీలకైతేనేమి, బీసీలకైతేనేమి, సోషల్ మీడియా కానీ ఇట్లా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా గ్రామ కమిటీలలో చేరుస్తూ గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా పార్టీని సంస్థాగతంగా విలువ చేస్తారు. ఈరోజు వారికి అందరికీ కూడా మరి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఐడెంటిటీ కార్డుని ఇస్తూ, మరి ఈ ఐడెంటిటీ కార్డు ఎట్లాంటిది అంటే మనకు ఒక ఆధార్ కార్డు లాగా మన వైఎస్ఆర్సీపీ ఐడెంటిటీ కార్డు ఉంటుంది అని చెప్పని జగనన్న గారు చెప్పినారు. రేపొద్దున వచ్చేది ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే. మన ప్రభుత్వంలో కార్యకర్తలకు ఎటువంటి స్థాయిలో ఉంచుతాను అనేది ఈ ఐడెంటిటీ కార్డు ద్వారా జగనన్న చెప్తా ఉన్నారు. రేపొద్దున మన గవర్నమెంట్లో ఈ కార్యకర్తలకు, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి అవకాశం రావాలన్నా పార్టీ ప్రభుత్వంలో కానీ, పార్టీగతంగా కానీ, గ్రామ స్థాయిలో కానీ ఈ ఐడెంటిటీ కార్డు ద్వారానే మన ఒక్కరికి కూడా నిరూపితమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామ కమిటీలలో చేరి మన వైఎస్ఆర్సీపీ పార్టీని పటిష్టం చేయాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను. మరి బుట్టా రేణుక గారి గురించి చెప్పాలంటే, తను రాజకీయాల్లోకి 2014లో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసినారు. ఆ రోజు ఎంపీగా ఉండి కర్నూలు అసెంబ్లీలోని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా తన ముద్రను వేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంపీ ఫండ్స్తో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించినారు. అటువంటి బుట్టా రేణుక గారికి మళ్ళీ మన జగనన్న గారు మళ్ళీ మన కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం కూడా చాలా సంతోషము. మరి మన కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఆమెను అత్యధిక మెజారిటీని ఇచ్చి పార్లమెంటుకు పంపేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. మరి ఎర్రకోట కేశవరెడ్డి అన్న గారి గురించి, అన్న లెగసీని కంటిన్యూ చేస్తూ ఈరోజు జగనన్న మళ్ళా వాళ్ళ మనవడికి రాజీవ్ రెడ్డికి ఈరోజు అవకాశం ఇవ్వడము నిజంగా ప్రతి ఒక్కరి అభిలాష, ఆకాంక్ష, ఆశాకిరణాన్ని మనందరం కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని అతి పిన్న వయస్కుడుగా అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ నేతగా రాజీవ్ రెడ్డిని చూడాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరితో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ చెన్నకేశవరెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షులు
మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నకు మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారికి మరియు సురేందర్ రెడ్డి అన్నకు మరియు బసిరెడ్డి అన్నకు మరి లక్ష్మీకాంత్ రెడ్డి అన్నకు, బండి నవాజ్ గారికి, కృష్ణారెడ్డి అన్నకు, చైర్మన్ రఘు గారికి, అలాగే మన ముగతి విరూపాక్ష రెడ్డి అన్నకు, లక్ష్మీనారాయణ రెడ్డి అన్నకు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎమ్మిగనూరు విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగనన్న ఎంతో ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా, అంటే ఒక ఉన్నత స్థాయితో ఆలోచించి ఈ కమిటీలను వేస్తే గ్రామ స్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వంలో లేనప్పుడు, అపోజిషన్లో ఉన్నా కూడా మన పార్టీని అంటుపెట్టుకొని మనకు అండగా ఉంటున్న కార్యకర్తల కోసం ప్రతి ఒక్కరికి కూడా ఒక హోదా ఇస్తూ, ఒక పదవి ఇస్తూ, వారికి గుర్తించి వారికి ఐడి కార్డ్స్ ఇస్తే ఇప్పుడు ఎవరైతే కష్టపడుతున్నారో వారందరినీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుర్తింపు కార్డే మీకు ఒక వరంగా తయారవుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలలో మిమ్మల్ని ముందుంచి, కార్యకర్తలను ముందుంచి, కార్యకర్తల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. కమిటీలలో సభ్యులైన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోయే బాధ్యతను కూడా తీసుకోవాలని అన్న మనందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు పార్టీలో ఎవరికైతే ఐడి కార్డ్స్ ఇస్తారో వాళ్ళందరినీ కూడా డిజిటలైజేషన్ చేసి, అంటే పర్మనెంట్గా మీరందరికీ కూడా ఆ సభ్యత్వం, ఆ పదవి అనేది మీకు ఉంటుంది అని శాశ్వతంగా ఉండేందుకు అన్న డిజిటలైజేషన్ కూడా చేయమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మనం అందరం చూస్తే కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనందరినీ కూడా, అంటే ముఖ్యంగా ప్రజలని, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనం అందరం కూడా ప్రజా ప్రతినిధులుగా ప్రజలలో ఉండే మనుషులం మనం వ్యక్తులం కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా ప్రజలకి మనం తెలియచేయే విధంగా ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు చేసే అన్యాయాలు కానివ్వండి, వాళ్ళు చెప్పిన అబద్ధపు హామీలు కానివ్వండి, ప్రతి దాన్ని కూడా మనం అపోజిషన్లో ఉండి, ప్రతిపక్షంలో ఉండి గలం విప్పుతూ, ఇందాక మోహన్ అన్నట్టు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 3 నెలలకే మనం ప్రజల కోసం పోరాటం చేయడం మొదలుపెట్టాం. అదే కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాలు కూడా బయటికి రాలేదు. ఈరోజు వాళ్ళు అబద్ధపు మాటలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు, కానీ మరి ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చట్లేదు. ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచిద్దాం. అసలు జగనన్న చేసిన ప్రతి కార్యక్రమాన్ని
నవరత్నాలన్నీ కూడా కాపీ కొట్టి సూపర్ 6 అని మనందరి ముందుకు వచ్చాడు. ఆయన అంటూ స్వయంగా ఏదైనా సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చాడా? ఏ ఒక్కటి తేలేదు. మన ప్రభుత్వంలో చేసే ప్రతి పనిని నాడు నేడు కింద విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, రైతులకు కానివ్వండి, మహిళలకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల్ని అందిస్తూ కష్టకాలంలో కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అబద్ధపు మాటలతో సూపర్ 6 అని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కేవలం అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతూ ప్రతి ధనాన్ని, ప్రజాధనాన్ని వృధా చేస్తూ అప్పుల మీద అప్పులు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఎక్కడా అని ఈరోజు మనం ఆలోచించాలి. ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేస్తున్న రోజు మన రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని అన్నాడు. మరి ఈరోజు అంతకు మించి 3 ఇంతల అప్పులు చేసి మన రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. అవసరానికి కావలసిన సౌకర్యాలని అమర్చకుండా అమరావతి అంటూ 1,00,000 కోట్లు ఖర్చు పెడుతూ 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు హాస్పిటల్స్ అన్ని, మన కాలేజెస్ అన్ని, మెడికల్ కాలేజెస్ ఏవైతే జగనన్న తీసుకొని వచ్చాడో అవన్నీ కూడా పూర్తి అవుతాయి. అంతేకాకుండా 5,000 కోట్లు ఖర్చు పెడితే గుండ్రేవుల ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి గుండ్రేవుల ప్రాజెక్టు వల్ల కర్నూలుకి, రాయలసీమకి నీటి సమస్య తీరుతుంది. ఇది ఖర్చు పెట్టడు. ఈ 5,000 కోట్లు, 5,000, 10 కోట్లు ఖర్చు పెట్టడు. కానీ 1,00,000 కోట్ల కోసం అమరావతి అంటూ పేద ప్రజలను, రైతులను అన్యాయం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి రైతులకి అన్యాయం చేస్తున్నాడు. రైతుల కోసం మనం కొట్లాడాము. వాళ్ళకి కనీస మద్దతు ధర కావాలని వైసీపీ రోడ్లెక్కింది. మరి అలాగే ఈరోజు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయకూడదని ఈరోజు మనం రోడ్లెక్కాము. ఈరోజు ప్రతి సమస్య పైన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీయే పోరాడుతుంది, వాటన్నిటినీ కూడా ఆపుతుంది. మరి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంతసేపు అమరావతి, ఆ ప్రాజెక్ట్స్లలో వాళ్ళకు వచ్చే మరి ఆదాయాలు, ఇంతకు మించి వేరే ఏ ఒక్కటి కూడా ఆలోచించట్లేదు. ప్రజల గురించి పూర్తిగా మర్చిపోయారు. మహిళల గురించి, విద్యార్థుల గురించి, వాళ్ళ చదువులు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, రైతులు ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకొని ఈ కూటమి ప్రభుత్వం 1.5 సంవత్సరానికే ఎంత నెగిటివ్ అయిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం ప్రతి గ్రామాలలో కమిటీలు ఏర్పడిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి తీసుకుని పోవాలి. ఇంకా రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా ఎంత కావాలంటే అంత నష్టమే చేస్తాడు. కానీ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చెయ్యదు. అందుకనే రాబోయే కాలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాందే వస్తుంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలలో ఆల్రెడీ ఆ మార్పు వచ్చింది. అందరూ కూడా తెలుసుకున్నారు మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు, మైమరపించి భ్రమ పెట్టి మనందరినీ మోసం చేసే వ్యక్తులు ఎవరో ప్రజలకి ఆ క్లారిటీ వచ్చింది. కాబట్టి తప్పకుండా మనం అందరం కష్టపడదాం. మనం వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చుకుందాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పనిచేస్తే రేపు మన అందరం కూడా మన భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మీ అందరికీ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఎమకనూరు నియోజకవర్గానికి 2 సంవత్సరాలు, 1.5-2 సంవత్సరాల వరకు నన్ను ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. మీ అందరి సహకారం, సహాయంతో నేను ఆ బాధ్యతను సక్రమంగానే నెరవేర్తించానని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటకు గౌరవం ఇస్తూ ఈరోజు నాకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఆ బాధ్యత
బాధ్యతను కూడా నేను సక్రమంగా నెరవేరుస్తానని, అన్ని ఏ పదవి ఇచ్చినా జగనన్న ఆశీర్వాదం ఉంటే చాలు, ఆయన ఇచ్చే ప్రతి పదవిని కూడా స్వీకరిస్తాను, పార్టీ కోసం తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటున్నాను. మరి ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాము. పార్టీయే మన లక్ష్యంగా, పార్టీయే మనము ఇదిగా ముందుకు పోదాము. మరి జగనన్న మాటకు మనం గౌరవం ఇద్దామని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ, మరి ఆయన ఎప్పుడు ఏ విధంగా ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా ఆయన మాటకు గౌరవం ఇచ్చి మనం అందరం కూడా మనం పార్టీ పద్ధతిలో డిసిప్లిన్గా మనం ఒక క్రమం, ఒక గౌరవం ఇస్తూ ఒక డిసిప్లిన్ ఉండాలని తెలియచేసుకుంటూ, మరి మీ అందరి సహకారం ఎప్పుడు మాకు ఉంటుందని, మరి మేమెప్పుడు మీకు అండగా, ఒక పార్టీకి కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియచేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.